వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. వెల్కమ్ టు అన్‌ప్రొఫెషనల్ చాటర్స్. వచ్చేసి చాలా పెద్ద పెద్ద మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 3 మ్యాచ్‌లు, 2 మ్యాచ్‌లు జరుగుతున్నాయి కాబట్టి మాకు కొన్ని పనుల వల్ల ఒకేసారి రికార్డ్ చేయాల్సొస్తుంది. సో, బేసికల్లీ నిన్న నిన్న మ్యాచ్, ఈరోజు 2 మ్యాచ్‌లు. ఈరోజు మన ఎల్ఎస్‌జి మ్యాచ్, ఇంక్ ఎల్ఎస్‌జి మ్యాచ్, హైదరాబాద్ మ్యాచ్, పంజాబ్ మ్యాచ్. ఎల్ఎస్‌జి జీటీ అండ్ ఎల్జీ సీఎస్‌కే వర్సెస్ జీటీ వర్సెస్ సిఎస్కే వర్సెస్ సిఎస్‌కే కేకేఆర్. కేకేఆర్, రైట్. సిఎస్‌కే వర్సెస్ కేకేఆర్. అలా దారుణం విన్నర్ తో స్టార్ట్ చేద్దాం. దారుణం ఇగో ఇలా 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 వద్దాం. దారుణం అది మాత్రం లిటరలీ. మరి 103కి వెళ్ళిపోవడం, మరి 70కి 70 వికెట్స్ పడటం. అసలు నేను చూస్తానే ఉంటే నాకు మైండ్ దొబ్బుతుంది. ఏం జరుగుతుంది? ఆ కొలాప్స్ ఏంది? ఒకళ్ళైతే వెంట వెంటనే టకటక వెళ్ళిపోతున్నారు మొత్తం టీం మొత్తం. దారుణం నీకు అసలు. ఏమనిపించింది యాజ్ అ సిఎస్కే ఫ్యాన్ మ్యాచ్ ఏమనిపించింది? చాలా చూసేటప్పుడు? వరస్ట్ గా అనిపిస్తుంది. కొత్తగా అంటే సీజన్ లో ఇప్పటి వరకు బాగా ఆడారు, ఇప్పుడు ఇంకా గలీజ్గా ఆడుతున్నారు అనిపిస్తుంది అంతే. పర్సనల్లీ నాకు స్టార్టింగ్ మ్మ్, కాన్వే అండ్ రచిన సరే వీళ్ళిద్దరు ఇది ఉంది కదా. సర్లే కాన్వే పడింది, ఓకే. ఏదో ఆడదాం అనుకున్నాడు, పోయింది. ఎల్బిడబ్ల్యూ పోయింది, రచిన్ గడిది పోయింది, ఎడ్జ్ అయింది. రాహుల్ త్రిపాఠి, ఐ నిజంగా నాకు అర్థం కావట్లేదు వాడు అసలు ఎందుకు తెచ్చారో అర్థం కావట్లేదు. అంటే వాడికి టు బి ఆనెస్ట్ నాకు ప్రెసెంట్ ఏం డౌట్ వస్తుంది అంటే బ్యాటింగ్ మర్చిపోయాడని డౌట్ వస్తుంది నాకైతే రాహుల్ త్రిపాఠి. ఆ షాట్స్ చూడు నాకు నువ్వు. బాడు కాదు. అవును, అవునవును, చూసా. వాడు కాదు, నాకు తర్వాత దీప కూడా నేను తీసుకొని వచ్చారో అర్థం కాలేదు. యా, అది ఇంకో బొక్క. అట్లీస్ట్ 3D అన్నా, సరే 3D అన్నా, ఇంకా అసలు 3D అన్న కొట్టలేదు అనుకుంటే 3D అన్న కొట్టాడు, ఒక 4 అయినా ఒక 6 అయినా అట్లీస్ట్ ఆ ఇంటెంట్ అనేది శ్రీడి తర్వాత అన్న చూపించాడు. చాలా బెటర్ ఆడాడు తెలుసా. అవును, అవును, చాలా బెటర్ ఆడాడు. అవును, నేను ఆ పిచ్ లో అవును, చాలా బాగా ఆడాడు. అవును, అతను ఉండుంటే మీ స్కోర్ ఒక 130, అవును, 140కి అవును, వెళ్తుండేనేమో. అవును. అంటే ఉమ్, త్రిపాఠి అసలు ఇలా ఆడేవాడు కాదు ఇంతకుముందు, మరి ఏమైందో తెలియదు, మరి దారుణం అసలు. అంటే లిటరలీ బ్యాటింగ్ వాళ్ళ పోయినట్టు చేస్తున్నాడు అసలు. అంటే ప్లేయర్ లో ఒక గేమ్ పోయినట్టు ఆడుతున్నాడు, అంత వరస్ట్ గా ఆడుతున్నాడు. ఎందుకో మరి అర్థం అవట్లా. నాకు తెలిసి పిచ్ లో కూడా అంత అంటే పిచ్ బాగుండే, కానీ బాగుండే, మరీ కాకపోతే మరి 100. 100కి అయితే కాదు, మరి 100కి అయితే కాదు. ఉమ్, అంటే ఏంటంటే జనరలీ మా వాళ్ళ ఫామే చాలా దరిద్రంగా ఉంది, దాన్ని ఇంకా ఇంకొంచెం నిన్న పిచ్ ఇంక వీళ్ళు ఇంకా ఆ పిచ్ని కొంచెం బరీ చేసుకొని ఇంకా బాగొట్టుకున్నారు ఇంకంతే. శివన్ దూబే ఫస్ట్ 10 బాల్లో ఎన్నో బాల్ ఆడినంత వరకు అంటే ఎన్నో బాల్స్ ఆడేంత వరకు బౌండరీ కొట్టలేకపోయాడు. అవును, అవును, 10, 12 అవును. అండ్ అటు స్పిన్నర్సే వస్తున్నారు అక్కడ. బౌండరీ శివన్ దూబే అక్కడ నరైన్ కొట్టలేకపోతున్నాడు. చక్రవర్తి ఆ, వేస్తున్నారు. పేసర్స్ కూడా కాదు కనీసం. ఆ, ఆ. ఉమ్, నాకు నెక్స్ట్ అనిపించిందంటే, ఉమ్, అదేంటి మన టెస్ట్ మ్యాచ్ పిచ్ ఉంటుందా, అవును, Day 4 అవును, చెన్నైలో తిరుగుతుంది చూడు. అవును, తిరిగినట్టు కూడా ఏం లేదు బాల్స్ అక్కడ. అవును, అక్కడ అంత బాల్స్ కూడా తిరగలేదు. మరి అవును, నాకు అదే అర్థం కాలే, ఏమైతుందో అర్థం కాలే. అవును, సేమ్ పిచ్ మీద ఆడారుగా కేకేఆర్ అవును, వాళ్ళ తర్వాత. అవును. అది అది నాకు తెలిసి కేకేఆర్ కి దీనికన్నా ఏమంటారు, దించినట్టు ఏది అవ్వ ఉండదు. అయ్యండి. 20 ఓవర్లు గుంజుకొని 100 కొట్టి అవును. ఆపోజిషన్ 10 10 ఓవర్లో ఓవర్లో ఆ కొట్టేశారు స్కోర్ అసలు. కొట్టేశారు. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు వచ్చిన ఇంటంటే అది 12 ఓవర్స్ లో కొట్టేద్దాము, మంచి థర్డ్ ప్లేస్ వస్తుంది అన్నట్టు వచ్చారు ఇంకా వాళ్ళకి, రన్ రేట్ కూడా పెరిగి. దిస్ ఈస్ ఈక్వలెంట్ టు, ఆర్ మేబీ ఈవెన్ వర్స్, దిస్ ఈక్వలెంట్ టు సన్ రైజర్స్ వర్సెస్ ఎల్ఎస్జి. ఉమ్. వాళ్ళు 20 ఓవర్స్ లో 167 కొడితే 10 ఓవర్స్ లో అవును, 10 కొట్టేస్తారు ఓవర్స్ లో చూడు. కొట్టేశారు. అవును. ఆ, అట్లీస్ట్ అక్కడ వాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం ఇంటెంట్ అయినా ఉండేది ఎల్హెచ్ది, ఇక్కడ మా వాళ్ళు అసలు ఇంటెంట్ లేదు. సిఎస్కే ఇంటెంట్ అది కనపడలేదు టు బి ఆనెస్ట్ నిన్న, ప్లేయర్స్ బ్యాట్స్మెన్ ఎవరిది. ఉమ్, ఉమ్, దేర్ ఇస్ బౌలర్స్ బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదు, లిటరల్లీ బ్యాట్స్మెనే. అవును. సిఎస్కే ఈ ఈ 16 ఇయర్స్ ఆఫ్ దీంట్లో ఐపీఎల్ దాంట్లో వరస్ట్ బ్యాటింగ్ ఇప్పటి వరకు ఏదీ లేదు. ఈ ఇయరే వరస్ట్ లిటరల్లీ. 2020 చాలా దరిద్రంగా ఆడిన, 2022 ఎయిత్ ప్లేస్ లో ఎక్కడ వచ్చినా సరే బ్యాటింగ్ మాత్రం అవును. ఎప్పుడు బాగుండే. ఆ 2 సీజన్స్ బౌలింగ్ దెబ్బేసింది, ఎందుకంటే దీపక్ చహర్ లేకుండే. కానీ అప్పుడు ముఖేష్ ఉమ్, చౌదరి వచ్చాడు కొత్తగా, ఆ ప్లేయర్స్ లేరు అప్పుడు టు బి ఆనెస్ట్, బౌలర్స్ లేరు. బౌలర్స్ లేకుండా ఏదో లాక్కొచ్చారు. కాకపోతే బ్యాటింగ్ అనేది ఎప్పుడు మంచి నీకు గుడ్ నేమ్స్ కనపడుతున్నాయి, గుడ్ స్టాట్స్ కూడా కనపడుతున్నాయి.
ఈసారి అసలు ఉమ్. నేమ్స్ స్టాట్స్ కూడా ఏం లేదు, ఎందుకంటే పెద్ద నేమ్స్ కనపడుతుంది కాకపోతే పర్ఫార్మెన్స్ లేదు పెద్ద నేమ్స్ దగ్గర నుంచి. నాకు ఏమనిపించింది తెలుసా, నువ్వు అన్నట్టు ఐదర్ ఓటన్ అయినా తీసుకొని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, లేదా వీళ్ళు అక్కడ ఏంటి, దీప కూడా నా అనవసరం పెట్టుకున్నారుగా. లిటరల్లీ ఓకే, అవును. దీప కూడా అనవసరం. బదులు ఆ ఇంపాక్ట్ సబ్ లో కనీసం మనిషి పేడీనైనా మంచి పెట్టుండొచ్చు. బెడినైనా తీసుకురావాల్సింది ఎగ్జాక్ట్లీ. ఎందుకో అసలు ఇంకా ఆ ఏంటి టైం అది. ఏం ఏం చేద్దాం అనుకున్నారో ఏం చేద్దాం మొత్తం పోయింది. హ్మ్. ఇదంతా పక్కన పెడతా, హ్మ్, వాళ్ళు ఓవరాల్ మొత్తం లూజ్ లూజ్ అనిపించింది కదా నాకు. అవును. ఫీల్డింగ్ అయినా, తర్వాత అవును. బౌలింగ్ అయినా. అవును. అశ్విన్ అన్నకి ఏమైందేమో, అతను అశ్విన్ ఎందుకు అన్న ఏడుస్తున్నాడు ఎగ్జాక్ట్లీ, పవర్ ప్లేలో. అశ్విన్ అన్న మళ్ళీ మళ్ళీ అదే పవర్ ప్లేలో మళ్ళీ సేమ్ మిస్టేక్, మళ్ళీ పవర్ ప్లేలో మళ్ళీ క్యారం సేమ్ బాల్, మిస్టేక్. ఎందుకు? మళ్ళీ క్యారం బాల్. అవసరమే ఉంది, లిటరల్లీ అవసరమే ఉంది. అందరికి అర్థమైపోతుంది క్యారం బాల్ అని. గుంజి గుంజి కొడుతున్నారు అంటే ఒక, ఇప్పుడు జనరల్లీ ప్లేయర్స్ ఐదర్ మేబీ బ్యాట్స్మెన్, ఆబ్వియస్లీ బ్యాట్స్మెన్ ఒక హై ఎడ్జ్ ఉంటుంది. ప్లేయర్స్ వాళ్ళ ఉమ్, హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది? టు బి ఆనెస్ట్, అవును, మొన్న అవును, ఆర్సీబీలో కేఎల్ రాహుల్ ఎలా కొట్టాడు? హోమ్ అవును, గ్రౌండ్స్, వాళ్ళ హోమ్ అవును. గ్రౌండ్స్ వాళ్ళు ఆడుతుంటే హోమ్ గ్రౌండ్. ఆ ఆ అవును. ఆ ఎడ్జ్ అనేది ఉంటది. అది నేను ఓకే, కంపారిటివ్లీ బౌలర్స్ కంటే కొంచెం బ్యాట్స్మెన్ కి ఎక్కువ ఉంటుంది టు బి ఆనెస్ట్. టీ20 గేమ్ లో బ్యాట్స్మెన్ గేమ్ కాబట్టి బ్యాట్స్మెన్ కి ఎడ్జ్ ఉంటుంది, కాకపోతే బౌలర్స్ కి అసలు ఉండదని కాదు, కొంచెమైనా ఉంటది. చెన్నైలో చెన్నైలో అశ్విన్ అన్నకి ఉంటది, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. ఉండే ఎగ్జాక్ట్లీ. ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి చెన్నైలో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో పరంగా అశ్విన్ అన్ననే. అవును. కరెక్ట్. అంటే అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అశ్విన్ ఎక్సలెంట్ ప్లేయర్ కాదంటలా, అతను జడ్జ్ చేయడానికి లేదు, కాకపోతే 6 మ్యాచ్ కనపడుతుంటే ప్రతి మ్యాచ్ లో పవర్ ప్లేలో వచ్చి బౌలింగ్ వేస్తా, ఐదర్ మేబీ డిఫెండింగ్ ఆర్ చేసింగ్ ఏదైనా సరే పవర్ ప్లేలో వచ్చి బౌలింగ్ వేస్తున్నా ఇంపాక్ట్ కనపట్లేదంటే మళ్ళీ మళ్ళీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అవసరం లేదు టు బి ఆప్షన్ ఆనెస్ట్. లేక, ఆప్షన్స్ లేక అదే, కాకపోతే ఆప్షన్ లేక. ఇంకా ఏదో ఒకటి ట్రై చేయాలి, ఇంకా బౌలింగ్ ను ప్రాపర్ తీసుకునేది. ఉమ్. మీకు అప్పుడు ఎంతో అంత శామ్ కరణ్ వేస్తుండే, ఉమ్, ఇప్పుడు శామ్ కరణ్ కూడా లేదు. అవును. కానీ నాకు యాక్చువల్లీ నాకు ఏమనిపించింది తెలుసు ఒక పాయింట్ ఆఫ్ టైం మ్హూ. తర్వాత, మ్హూ. నేను ఎట్లాంటి మ్యాచ్ తెలుసా అది. మ్హూ. అంటే ఆ మ్యాచ్ ఎట్లాంటి మ్యాచ్ తెలుసా ఒక మ్హూ. రకంగా. మ్హూ. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది చూడు, అవును. కొన్ని మ్యాచ్లు చూస్తే. కరెక్ట్. అవును. క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోతుంది చూడు. వన్ ఆఫ్ లిటరల్లీ. ద మ్యాచెస్ అలాంటిది. అవును. ఆ, అవును. నిన్న మీమ్స్ మీమ్స్ నువ్వు చూసే ఉంటావు అదే. స్టేడియం పెట్టి స్టేడియం లోపల మొత్తం చెట్లు చూసా, పెట్టేసి. చెట్లు పెట్టి చూసా, చూసా, చూసా. అది. చాలా ఇంకా దరిద్రంగా ఆడారు, ఏం అది చేద్దాం అట్లా. కాకుండా ఆ మ్యాచ్ లో ఫ్రాంక్ చెప్పాలంటే పెద్ద మాట్లాడాల్సింది ఏం లేదు. అవును. అంటే ఇట్లా ఒకరు ఇంత తోపు చేశారు, అంటే బౌలింగ్ బాగా వేశారు. అవును. మోయిన్ అలీ నుంచి స్టార్ట్ అయింది. అవును. మోయిన్ అలీ చాలా ఎక్సలెంట్ బౌలింగ్ వేసుకున్నాడు. అదే చెప్తున్నా చూడు, హర్షిత్. మోయిన్ అలీ జస్ట్ పక్కన పెట్టి చూసుకో, ప్లేయర్ మోయిన్ అలీ అశ్విన్ పక్కన పెట్టి చూసుకో, మోయిన్ అలీ పర్ఫార్మెన్స్ చూడు పవర్ ప్లేలో. అదే. అశ్విన్ దాని తర్వాత నరేన్. అశ్వినే ఉమ్, బౌలింగ్ తప్పేస్తున్నాడు అబ్బా, బ్యాట్స్మెన్ గ్రేట్నెస్ కాదు అక్కడ, బ్యాట్స్మెన్ కొట్టుకో అనేస్తున్నాడు లిటరల్లీ, ఇలా ఉమ్, ఇలా ఫ్రీ ఇచ్చేస్తున్నాడు. అది. ఉమ్. అశ్విన్ ఎలానో వేస్తున్నాడు, అంటే ఆర్డినరీ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ. నరేన్ ఫామ్ లో లేడు అసలు, వాడిని అవును. ఫామ్ లో తీసుకొని వచ్చారు. ట్రూ. ట్రూ. అవును. వికెట్ల మీద వికెట్లు వేసిండు నరేన్ అయితే. అవును. క్రేజీ క్రేజీ వేసిండు ఆడు. అవును. ఇట్లా పడుతుంది, పడి ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది వికెట్ లోపలికి. అవును. అవును. స్పేస్ ఉండట్లే, అంటే బ్యాట్ ఊపడానికి స్పేస్ ఉండట్లే అవును. బ్యాట్స్మెన్ కి. అవును. నేను అట్లనే ఏంటి, జడేజా అట్లానే అవుట్, ధోని అవును. అట్లానే అవుట్, అవును. దీపక్ కూడా స్పేస్ లేకుండే ఊపిండు, అవును. క్యాచ్ అవుట్. అవును. ఎల్బిడబ్ల్యూ నువ్వు ఆ, నిన్న ఎక్కువ బౌల్డ్ ఎల్బిడబ్ల్యూలు ఎక్కువైనాయి. అవును. దానిలో కాంట్రవర్సీ ఎల్బిడబ్ల్యూ కూడా ఒకటి. ఒకటే ఎంఎస్ ధోని. ఉమ్. ఏ ఇంకంతే, దరిద్రం ఏమో మరి అంతే, అంతమించి ఏం అది. లేదు. బ్యాడ్ గేమ్ టు ఫర్గెట్, బ్యాడ్ ఇంకా గేమ్ టు రోజు బాగాలేదంటే. బోత్ రిమెంబర్ అండ్ ఫర్గెట్ అంతే. ఉమ్, రిమెంబర్ ఉంచుకుంటే కాస్త నెక్స్ట్ గేమ్స్ అయినా తిరిగి అంటే మినిమం కొంచెం తెలుస్తుంది ఏంటి, ఏం పాయింట్స్ క్యారీ చేస్తున్నాం. 6 గేమ్స్ అయినాయి, మెజారిటీ ఆఫ్ ది గేమ్స్ చెన్నైలో అయినాయి, 6 గేమ్స్ లో 4 గేమ్స్ చెన్నైలో అయినాయి, ఆడిన 4 గేమ్స్ ఓడిపోయాము.
ఉమ్, అది ఆడిన 4 గేమ్స్ 3 ఉమ్, ఓడిపోయాము. సో చూడాలి హోమ్ గ్రౌండ్లో. చెన్నైకి హోమ్ గ్రౌండ్ అంటే టు బి ఆనెస్ట్ ఏ టీంకైనా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది చెన్నై. అవును. హోమ్ గ్రౌండ్ వాళ్ళ అడ్వాంటేజ్ ఫోర్ట్రెస్ వాళ్ళ ఫోర్ట్రెస్ అది. వాళ్ళ ఫోర్ట్రెస్ అవును, ఇప్పుడు దాకా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు 3 టైమ్స్ వరుస పెట్టి ఓడిపోలేదు. అవును, చెన్నైలో ఓడిపోలేదు. అవును, అవును. అదే అంటుంది. 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయాం చెన్నైలో. ఇంకా అది చూసుకోవాలి. ఎందుకంటే టు బి ఉమ్, ఆనెస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా గట్టి కొడతామా అంటే అది తెలియదు మళ్ళీ. బయటికి వెళ్ళిన తర్వాత టు బి ఆనెస్ట్ ఉమ్, ఇంకా చెన్నైలోనే అశ్విన్ పర్ఫామ్ చేయట్లేదు అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా డబల్ డబల్ వర్స్ట్ ఉంటుంది నాకు తెలిసి. మరి ఉమ్. ఏం చేస్తారో చూడాలి. అంటే అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏందో తెలుసా, చెన్నై యంగోళ్ళు అసలు లేరుగా. అవును, అంటే ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లే. ఆమ్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలి, నమ్మకం పెట్టుకొని కంటిన్యూ చేయాలన్నా రవీంద్ర జడేజా ఇక్కడి నుంచి బెటర్ టీ20 బౌలర్, బెటర్ టీ20 ఆల్రౌండర్ అయ్యి వస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎడ్జ్ ఉండదులే. మేబీ లీగ్స్ లో అంటే అంటే నెక్స్ట్ బెటర్ ఇయర్స్ కి. కాదు కానీ లీగ్స్ లో కంటిన్యూ అవుతే మేబీ. జడేజా ఉమ్, ఒకటేంటంటే ఎప్పుడు T20s లో మెయిన్లీ ఎకనామికల్ బౌలర్. T20s లో కానీ ఓడియా కానీ జడేజా ఎకనామికల్ బౌలర్, వికెట్ టేకర్ ఉమ్, కాదు జడేజా. అందుకే నువ్వు ఉమ్. చూసుకుంటే జడేజాకి మిడిల్ ఓవర్స్ లో ఒకవేళ స్కోర్ ఎక్కువ వెళ్తుంటే కంట్రోల్ చేయమని ఇస్తారు తప్ప జడేజా కోసం అదే వికెట్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఇప్పుడు టెస్ట్ వేరే వారం అది. మళ్ళీ టెస్ట్ కొంచెం టోన్ అదే. ఉంటది కాబట్టి బాల్లో తిప్పుతారు అట్లా. బ్యాటింగ్ పరంగా అయితే ఓన్లీ ఒక బౌలింగ్, ఒక నంబర్ 8 బ్యాట్స్మెన్ కింద పెట్టుకోవచ్చు నెక్స్ట్ అంతే, ఇయర్ కైనా. కానీ దానికన్నా అంతే, అతన్ని అంతే. ఫినిషర్ కింద పెట్టుకుంటే కొంచెం కష్టం అయింది. అశ్విన్ అన్న ఓకే, అశ్విన్ అన్న మీద నాకు నమ్మకం ఉంది. ఓకే, బెటర్ అయ్యేని వస్తాడేమో నెక్స్ట్ ఇయర్ అని. ఓకే. అవును, అవును. ఆ, మధ్యలో కొన్ని హోల్స్ ఉన్నాయి. దీపక్ హుడా అని, రాహుల్ త్రిపాఠి మిడిల్ అని, ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కంప్లీట్ మార్చారు టు బి వీళ్ళందరూ ఆనెస్ట్. ఆమ్, ఓకే, ఉమ్, ఫస్ట్ 3 పొజిషన్స్ డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ అనుకున్నా సరే వీళ్ళు ముగ్గురులో షఫిల్ అవుతూ వాళ్ళు ఓకే. కాన్వే చాలా మంచి ఉమ్, ప్లేయర్, మాట్లాడే పని లేదు. రుతురాజ్ మంచి ప్లేయర్, రచిన్ కూడా ఆబ్వియస్లీ అగ్రెసివ్ అవుతాడు కొంచెం. ఈ సీజన్ నాట్ ఈ సీజన్ అనుకోవటమే కొంచెం. ఈ 3 ప్రాబ్లం లేదు. మిడిల్ ఆర్డర్ ఉమ్, ఎక్కడైతే ఆ 2, 3, 4 పొజిషన్స్ ఉన్నాయో ఆ 2, 3, 4 కొంచెం చెక్ చేసుకోవాలి. ఐ మీన్ అదే ఇనెట్ ఇనెట్ 2 సారీ ఇనెట్ 3, 4 అట్లా. అదే ఉమ్. ఉన్నది. అవి చెక్ అదే. చేసుకుంటే కాస్త అవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దూబేని ఇంపాక్ట్ లా వాడుతున్నారు కాబట్టి దూబేని కన్సిడర్ చేయకుండా ఒక 3 బ్యాట్స్మెన్స్ ప్రాపర్ తెచ్చుకోగలిగితే అప్పుడు మేబీ సెటరేట్ అవుద్దాం. అండ్ అలాంగ్ విత్ ఫినిషర్, ఉమ్. నాట్ రిలయింగ్ ఆన్ ధోని. ఇక్కడ నాకు తెలిసి ఇక ట్రై చేస్తారు, బట్ కష్టం ఇక్కడ నుంచి కంబ్యాక్ అవ్వడం. ఇక్కడ నుంచి ఇప్పుడున్న ఫామ్ కి చాలా కొంచెం కష్టం కష్టం. కంబ్యాక్ అవుట్ అంటే. చాలా ఎంత కన్సిస్టెంట్ గా ఉండాలంటే లిటరల్లీ ఇప్పుడున్న సైడ్ కాకుండా ఒక కొత్త సైడ్ చూడాలి మనం. అంత కన్సిస్టెంట్ అంత ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వేసింది చూడు, యా, యా, వరుస పెట్టి అన్ని గెలుచుకుంటూ ఎగ్జాక్ట్లీ. వచ్చింది. ఇప్పుడు అలా చేయాల్సి వస్తుంది తప్పక. Yeah. సర్లే, చూడాలి ఇంకా. ఈ మ్యాచ్ లో ఎక్కువేం లేదు. తర్వాత ఇవాళ మ్యాచ్ మ్మ్, ఎల్ఎస్జి వర్సెస్ జీటీ. అది సో యా, ఇప్పుడు ఇవాళ పొద్దున్న మ్యాచ్ బ్యూటిఫుల్ మ్యాచ్, అవును, బ్యూటిఫుల్ మ్యాచ్. అవును, లైక్ ఇన్ ద సెన్స్ మంచి గ్రౌండ్, అవును, లక్నో. అవును, ఈ మధ్య 180s హై స్కోరింగ్ ఉండట్లేదులే. 180s అంటే అవును. ఒక గుడ్ స్కోర్. గుడ్ స్కోర్. అవును, పర్ఫెక్ట్ టైంలో ఎక్కడ ఎక్కడ ముందుకు తీసుకున్న గేరు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ క్రేజీ పార్ట్నర్షిప్ వేయాలి అది. అవును, 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 నువ్వు ఈక్వల్ లెవెల్లో ఈక్వల్ అవును, లెవెల్లో ఆడుకున్నారు వాళ్ళు. అవును, ఒక్కొక్క బౌలర్ ని సెలెక్ట్ చేసుకొని మంచిగా అవును. పద్ధతిగా. వాళ్ళు ఎంత 12 ఓవర్స్ దాకా ఆడారా వాళ్ళు? అంతే, అంతే, ఎక్కువసేపు ఆడారా? అంతే, 12 అంతే. కాదు, 12 అవర్స్ అరే 120 దాకా ఓకే. 12. 12 అవర్స్ 120కి 120 రన్స్ అంతే. 12 అవర్స్. 13th ఓవర్లో పడినట్టుంది వికెట్. అది. సో దాని తర్వాత వాళ్ళు తర్వాత ఎవరైనా ఒక్కరైనా ఫైర్ అయి ఉంటే ఇంకా ఎక్కువ స్కోర్ ఇంకా వచ్చేది. స్కోర్ ఎక్కువ ట్రూ, వెళ్ళేదేమో. కరెక్ట్. అవును, వాళ్ళు చాలా మెత్తగా ఆడారు. అవును, బట్లర్ అయినా, అవును, వాషింగ్టన్ సుందర్ అయినా, అవును, అదేంటి షెర్ఫన్ రూదర్ఫోర్డ్ అయినా అవును. మెత్తగా ఆడారు వచ్చి. ఇంకా నేను షారుఖ్ ఖాన్ వచ్చి ఏదో అనవసరంగా నా ఒకటి ప్రకారం కొట్టాడు.
సుందర్ని కొంచెం అప్పుడు అనవసరంగా పంపించారనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ 13th ఓవర్ వరకు మనకు వికెట్ పడలేదు. 120+ పార్ట్నర్షిప్ ఉంది. ఆ టైంలో ఇంకొంచెం జస్ట్ 7 ఓవర్సే మిగిలినాయి కాబట్టి బ్యాట్స్మెన్ ఉన్నారు మన కింద, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొంచెం షారుఖ్ ఖాన్ని, తెవాటిని మొన్న మ్యాచ్లో పంపారు చూసారు, షారుఖ్ ఖాన్ 2 డౌన్కి. కొంచెం అలా పంపుంటే బట్లర్తో పాటు ఉమ్, ఇంకొంచెం ఉమ్, స్కోర్ ఇంకా వచ్చేది కొంచెం. ఉమ్, మరి ఉమ్, వీళ్ళకి ఇప్పుడు పైన ఎవరు కొట్టకుండా, ఇప్పుడు అవును. వాషింగ్టన్ వచ్చాడు, షర్ఫన్ రదర్ఫర్డ్ వచ్చారు, వాళ్ళు కొట్టపోగా కింద వీళ్ళకి షారుఖ్ ఖాన్ కి తెవాటియాకి పడుద్ది, వాళ్ళు బిస్కెట్ అయ్యారు. వాళ్ళిద్దరు తెవాటియా షారుఖ్ ఖాన్ ఇద్దరు బిస్కెట్ అయ్యారు. అంటే తెవాటి వాడు పాపం షారుఖ్ ఖాన్ గారు లాస్ట్ లో వచ్చి ఉమ్, కొడుతున్నాడు, కాకపోతే కనెక్ట్ అవ్వట్లేదు. ఒకటి ఆ, కనెక్ట్ అయింది, ఒకటి వెళ్ళింది, మిగతా అన్ని గట్టిగా వెళ్తున్నాయి, ఫీల్డర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అంతే. కొంచెం పైన పంపించుంటే మేబీ ఇంకా 200+ ఉమ్, వచ్చేది. ఉమ్, కొంచెం డిఫెండ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంది. అప్పటికి వీళ్ళ బౌలింగ్ లో బాగా ఇచ్చేసారు, టైట్ చేసి ట్రై చేశారు. ఉమ్. నాకు సర్ప్రైజ్ ఏంటంటే మంచి మ్యాచ్. జీటీ, జీటీ వీళ్ళ పార్ట్నర్షిప్ ఓకే, కానీ నాకు నాకు సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే మాక్రమ్ చాలా బాగా ఎక్సలెంట్ చేశాడు ఇవాళ అసలు. ఓపెనింగ్ అసలు యాక్చువల్లీ ఎక్సలెంట్. నాకెందుకో నువ్వు చూసినట్టయితే లాస్ట్ సీజన్ అతను SA20లో ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. అవును, ఓకే, అతను పర్ఫామ్ చెయ్యని చోటు అంటే కొంచెం ఇండియానే. అవును, వరల్డ్ కప్ లో మళ్ళీ పర్ఫామ్ చేశాడు, అవును, ఏది 50 ఓవర్ దాంట్లో. అవును, కానీ ఆ, ఇక్కడ ఇక్కడ పర్ఫామ్ చేయలేదు. ఏంటి అవును, మన IPL లో అంతగా. అవును, సన్ రైజ్ టీమ్ లో ఉన్నప్పుడు కాస్త అవును, ఆడాడు లాస్ట్ ఇయర్. హాట్ అండ్ కోల్డ్ ఉండే. ఈ అవును, ఇయర్ నువ్వు చూస్తే కొంచెం ఎంతో అంత కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. అవును, ఉంటున్నాడు. అంటే ఒక యాంకర్ రోల్ టైప్ ఆడుతున్నాడు అవును, వాడు. వాడు అక్కడ SA20లో కూడా అంతే. అవును, స్టార్టింగ్ వచ్చేసి యాంకర్ టైప్ ఆడతాడు, అతను అక్కడ అవును, 2 డౌన్ వస్తాడు. అవును, ఒక 6-8 బాల్ అలా, అంటే 14 బాల్స్ 14 రన్స్ అంతే ఉంటది. దాని తర్వాత అక్కడి నుంచి యాక్సిలరేట్ చేస్తాడు. అవును, క్రేజ్ ఆడండి అసలు. అవును. నాకు ఇవాళ చాలా ఎందుకో బాగా. పంతమావ యాక్చువల్లీ పంతొమ్మిది అతని కాళ్ళ మీద ఇవాళ అతనే నాకు కొంచెం కొట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. కొంచెం స్లైట్లీ కొంచెం నచ్చింది ఇదివరకుతో పోల్చుకుంటే మ్యాచెస్ లో. ఎందుకంటే ఇదివరకు వచ్చేవాడు ఉమ్, వెళ్ళిపోయాడు, అంటే వచ్చినట్టు కూడా తెలియదు ఉండేది కాదు. ఇవాళ ఓపెనింగ్ వచ్చాడు కదా, అంటే ఏదో కాస్త మాకంతో పాటు కొంచెం ఇంటెంట్ తో ఉమ్, వెళ్దాం ట్రై చేస్తున్నాడు. కాకపోతే చూస్తున్నా కదా, లిటరలీ 20 బాల్స్ ఎంత ఉమ్, ఆడినట్టున్నాడు. అన్ని బాల్స్ ఒక్కటి కూడా మిడిల్ కి ఉమ్, టైం అవ్వాలి, అంటే బ్యాట్ కి ప్రాపర్ టైం అవ్వాలి. అన్ని మిస్ టైం అవుతున్నాయి, అడ్జస్ట్ అవుతున్నాయి, ప్రాపర్ టైం అవ్వట్లే ఒక్కటి కూడా, లిటరలీ. అవును, అది కొంచెం పంతమా అంటే అవును, అవును. ఓపెనింగ్ వచ్చినప్పుడు కొంచెం ఆ ఇంటెంట్ వేరు కదా, మధ్యలో వచ్చినప్పుడు నువ్వు అలా కొడితే ఓకే, కానీ ఓపెనింగ్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని స్టాండ్ ఇస్తే మంచి పార్ట్నర్షిప్ వస్తుంది. అండ్ దట్ ఫస్ట్ ఆ ఇన్నింగ్స్ లో టైంలో 120 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫస్ట్ వికెట్ కి. ఆ టైంలో మనకి ఎందుకు ఎక్కువ కనిపించాలంటే ఆ, ఏమంటారు వీళ్ళు, డామినేట్ అదేంటి చేస్తారు మిచెల్ రిషబ్ పంత్ మార్ష్, ఎందుకు నికోలస్ కనిపించాలంటే, పూరన్. మిచిల్ మార్చ్ కాదు, మనం మార్చ్ లేడుగా ఈరోజు. ఆహా, మార్క్రమ్ ఈరోజు పవర్ ప్లే చాలా బాగా ఆడాడు. అదే, అదే. అప్పటికే 60 రన్లు వచ్చేసాయి. అవును, అంటే ఎక్కువ కనిపించలే మనకి. ఓకే, అవును. ఇప్పుడు చేస్తాడేమో, ఇప్పుడు యాక్సలరేట్ చేస్తాడేమో. అంటే బానే ఆడాడు అంటే, ఐ వోంట్ సే బాగా అని కాదు. ఆ, పంత్, ఏదో నేనంటే ఇది వరకుతో పంత్ పోలిస్తే ఇదివరకు ఎంతో, మ్యాచెస్ ఇది తో వరకుతో పోలిస్తే పోలిస్తే బెటర్. ఇప్పుడు కాస్త కనీసం ఫస్ట్ థింగ్ అవును, బాల్ కొంచెం కొడుతున్నాడు. కాకపోతే ఏంటంటే ప్రాపర్ టైం అవును, చేయట్లేదు బాల్ అంతే. అది ఇదివరకు అసలు అది కూడా లేదు, లిటరల్లీ అవును. వచ్చి ఏదో పీకుదామని చెప్పి బౌల్డో ఎల్బిడబ్ల్యూ క్యాచ్ అయిపోయేది. ఇవాళ కాస్త కొంచెం టైం తీసుకొని కొంచెం కొడుతున్నాడు, కాకపోతే ప్రాపర్ టైం అవ్వట్లేదు అది. అదే మళ్ళీ ఇంకెంత తెలిసిందేగా, పూరన్ గడు వాడు యాజ్ యూజువల్. మీరు సాయి కిషోర్, పాపం వాడిని కొట్టారు 24 రన్స్ ఎంత ఈరోజు కొట్టారు సాయి ఒక కిష్ ఓవర్లో. కొట్టలే పూరన్ గడ ఆడిని. అవును, ఈ అమ్మ బౌలర్ అని చూడలే అవును, ఆడిని. కరెక్ట్. దంచాడు. ఫస్ట్ ఓవర్లో పాపం దారుణంగా ఈ కొట్టారు. అమ్మాయి ఏం దంచుడురా బాబు 24 రన్స్ అనుకున్నా. దాకా కొట్టారు. ఈ సాయి కిషోర్ అనుకున్నా. అంటే లెఫ్ట్ ఆర్మ్ కదా, అవును, వాడికి స్పిన్ అంటేనే కొడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అలాంటి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ని అవును, లెఫ్ట్ ఆర్మ్ గుర్తొచ్చించే బ్యాట్స్మెన్ దగ్గర అవును, తీసుకొని వస్తే అవును, ఎట్లా అవును, అవును. అక్కడ ఆ టైంలో కష్టం కొంచెం, అయిపోద్ది వాళ్ళకి. యా, వాషింగ్టన్ మళ్ళీ మంచిగా వాషింగ్టన్ బాగా వేసుకోవాలి. వేసాడు. వాషింగ్టన్ మంచిగా, నేను అదే అనుకోతున్నాను ఇప్పుడు. వాషింగ్టన్ అయినా కొంచెం ఎక్కువ ఇది తీసుకురావచ్చు ట్యాకిల్ చేయడానికి పూరన్ని. పాపం వాడి బ్యాడ్ డే, ఇంకా సాయి కిషోర్ని గట్టి కొట్టారు. సిరాజ్ భాయ్ కొట్టించుకుండు మళ్ళీ. సిరాజ్ భాయ్ కొట్టించాడు. ప్రసిద్ధి కూడా మళ్ళీ బాగా వేసాడు. అదే సి- ఉమ్. మంచి మ్యాచ్ వీళ్ళది కూడా, కాకపోతే ఏ- కొంచెం హర్షద్ ఖాన్ ఇంకొక యాక్చువల్ నాకు 20. అర్థం కాని విషయం ఏంటంటే
చెప్పు చెప్పు చెప్పు. ఇంకో 20 రన్స్ కొంచెం ఉండుంటే మేబీ ఇంకా డిఫెండబుల్ అయ్యేదేమో అని కొంచెం. ఒక 20 రన్స్ ఉండుంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ దాకా వచ్చారు కదా, సో మేబీ. యా కొంచెం ఇది యా. అట్లా. హర్షద్ ఖాన్ చాలా బ్యూటిఫుల్ గా వేసుకున్నాడు పవర్ ప్లేలో. అవును అవును. అతన్ని ఎందుకు మళ్ళీ తీసుకొని రాలేదు నాకు అర్థం కాలే. నాకు అర్థం కాలే. అవును, అంటే వీడు ఫస్ట్ 2 ఇన్నింగ్స్ లో overs కొంచెం 11 runs ఇచ్చాడు. వీళ్ళకి బాగా పడింది కదా, మన బిష్నాయ్కి దిగ్వేష్కి. సో కొంచెం టర్న్ ఉంటదేమో బాల్ అని చెప్పి మేబీ మొత్తం స్పిన్నర్స్ మీద రిలై అయిపోయాడు, మన రషీద్ ఖాన్ సుందర్ మీద ఇంకా బాగా గిల్. అట్లా లేకపోతే ఒకవేళ హర్షద్ మ్యాచ్ ఆడకుండా అయిపోయింది కొంచెం ఇక. వచ్చేది. వస్తారు మళ్ళీ అయితే నెక్స్ట్ గేమ్ తో మార్క్రమ్ గట్టిగానే వస్తారు బ్యూటిఫుల్ ప్లేయర్. జీటీలో. అవును ఆఫ్ కోర్స్ మార్క్రమ్ మంచి అవును నోర్లు మూయిస్తున్నాడు మార్క్రమ్ కూడా. అవును. మార్క్రమ్ బాగా నాకు అసలు ఆట చాలా బాగా ఆడుతున్నాడు. రాదంటారా. అవును, మార్క్రమ్ చాలా బాగా ఆడుతున్నాడు. నైస్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ పార్ట్నర్షిప్స్ జీటీతో పాటు ఎల్ఎస్జి ఈ ఐపీఎల్ అవును లో. అవును అవును. మార్క్రమ్. అవును మార్క్రమ్ అవును అంటే అసలు ఓపెనింగే లేదు అన్నారు వీళ్ళది. అవును వీళ్ళది అవును అవును. కరెక్ట్. ఇంకా నెక్స్ట్ మన బౌలర్ ఎవరు నచ్చారు నీకు ఈ మ్యాచ్ లో? దేనిలో, జీటీలోనా? ఈ ఒక్క ఆ, ఈ మ్యాచ్ మొత్తంలో. జీటీ మ్యాచ్ మొత్తంలో అంటే నాకు పర్సనల్లీ ప్రసిద్ధ్ కృష్ణ. ఓకే. ప్రసిద్ధ్ కృష్ణ బాగా నాకు ఇది తెచ్చారు కొంచెం. ఫ్రాంక్ గా చెప్తున్నా, మేబీ ఈడు 1 season 1 రే అవ్వచ్చు. నాకు తెలీదు, 1 season 1 రే కావచ్చు కానీ దిగ్వేష్ రతియా. బ్యూటిఫుల్ బౌలింగ్, బ్యూటిఫుల్ లెన్స్ వేసుకుంటున్నాడు దిగ్విష్ రాతి. అవును చాలా క్రేజీ లెన్స్ పెట్టుకుంటున్నాడు ఆడు. అవును అవును నాకు మస్తు అనిపించింది ఆడు బౌలింగ్. అవును వాడే కంట్రోల్ చేస్తున్నాడు. వాడు అవును చాలా పెద్ద ఇంపాక్ట్ వాళ్ళకి. అవును. సో అదంతా అయితే పెద్ద మ్యాచ్. పెద్ద మ్యాచ్, ఏంటో. అసలైన మ్యాచ్. అమ్మా, నాకు ఉమ్, రియల్ క్రికెట్ ఉమ్. చూసినట్టుందియా. ఏంది వాళ్ళు కొట్టడం ఏంది, దాన్ని మీరు కొట్టడం ఏంది. అమ్మా, రియల్ క్రికెట్ లో పట్టుకొని బొమ్మ పట్టుకొని లాఫ్ట్ వచ్చిన బాల్ ప్రతిదీ లాఫ్ట్ నొక్కటం, లెగ్ సైడ్ పెట్టి లాఫ్ట్ నొక్కటం, ఆఫ్ సైడ్ పెట్టి లాఫ్ట్ నొక్కటం, అంతే. యాక్చువల్లీ పిచ్ లో గ్రిప్ ఉండే, పిచ్ నాకు టర్న్ అసలు అవుతుండే. పిచ్ నాకు అనిపించింది. జీషాంత్ నాకు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అలా ఒక చూపించారు, జనరల్లీ మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు చూచాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలా ఒక ఇది వేసాడు కెమెరా, మంచి ఇది ఒక ఒక దగ్గర షార్ట్ యాంగిల్లో మంచి పిచ్ చూపిస్తూ మొత్తం లిటరల్లీ రిఫ్లెక్షన్ కొడుతుంది ముఖం మీదకి అలాగా పిచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత. అఫ్ కోర్స్ అంటే వీళ్ళు అన్నారు అదేంటి, ఎక్కువ టర్న్ లేకుండే కానీ కొంచెం టర్న్ ఉండే. ఏంటి, మన అన్సారీ బాల్ కొంచెం తిరుగుతుండే ఆ, కానీ బౌన్స్ ఎక్కువ అవుతుంది ఫ్లాట్ అదే అదే ఉండడం వల్ల ఆ అదే టైంలో. అదే అదే. సో హర్షల్ పటేల్ నిజం చెప్తున్నా, వాడు పాపం ఆ 5 wides వల్ల వాడి ఎకనామీ కొంచెం ఇప్పుడు చెత్త కనిపిస్తుంది కానీ అవును క్రేజీ బౌలర్ గా. అవును మాకు ఇట్లాంటి బౌలరే కావాలి తెలుసా ఎన్నో అవును రోజుల నుంచి. అవును అవును అంటే ఇట్లా టైంకి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు ఇట్లా వికెట్లు తీసే బౌలర్. అవును అవును అబ్బాబ్బా, నెక్స్ట్ లెవెల్ బౌలర్ గా అవును. మనోడు. నిజం పాపం చెప్తున్నా. జస్ట్ మిస్ అంటే షమీమా ఇంకో 2 రన్లు కొట్టి ఉంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఇన్ ఐపీఎల్ అయిపోయేది. గట్టి కొట్టారు లాస్ట్ లో స్టాయినిస్ గడ్. ఇంకో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్డినరీ స్పెల్స్ ఇన్ ఐపీఎల్. ఆర్డినరీ అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అతను. అట్లీస్ట్ కమిన్స్ అయినా యార్కర్ ట్రై చేస్తున్నాడు. అతనికి అర్థం పిచ్ నుంచి హెల్ప్ ఏం లేదు నాకు. ఈరోజు 6 యార్కర్స్ వేసాడు. 6 6 అంటే మామూలు విషయం కాదు అవును కమిన్స్ కి. అయితే ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు కమిన్స్. అవును షమి స్లాట్ లోనే బాల్ పేస్ అదే పేస్ పేస్ స్లాట్ లోనే. నువ్వు ఎంత పేస్ ఇస్తే ఎంత పోతుందరా బాబు ఆ వికెట్ అవును. మీద. అంటే కానీ ఆ ఇంజురీ వల్ల ఇంకా
అదే రిధమ్ లో ఇంకా రాలేదా ఏంటా అనేది అర్థం కంప్లీట్ రాలేదు. కావట్లేదు. ఇంకొంచెం కొంచెం రావాలి షమి, ఇంకొంచెం రావాలి నా ప్రకారం. ఎందుకంటే షమి ఫుల్ పొటెన్షియల్ ఇది కాదు, ఇంకా చాలా ఉంటుంది షమి ఫుల్ పొటెన్షియల్. యాక్చువల్ మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అస్సలు ఫస్ట్ థింగ్ కాదు, మనకి మెయిన్ అదే థింగ్ అంటున్నా. మనకి బ్యాట్స్మెన్ వల్లే మనం బతికేసినట్టు కనిపించింది, కానీ షమి ఫుల్ పొటెన్షియల్ లోకి రాలేదు ఇంకా. నీకు అప్పుడు మనం స్టార్టింగ్ అప్పుడు కూడా అన్నాం ఒకసారి, షమి ఫుల్ రాలే పొటెన్షియల్ లోకి రాలే రాలేదని. ఉమ్, రాలేదు. అప్పుడు షమి ఫుల్ బ్యాట్స్మెన్ పొటెన్షియల్. ఇంకా మన బౌలర్ అవును, అవును. అదేంటి మన వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి, అవును. వరుణ్ చక్రవర్తి వల్ల అండ్ అట్ కొంచెం టైమ్స్ కుల్దీప్ అట్లా. ఆ టైమ్స్ కుల్దీప్, అక్సరు, అవును, జడేజా అవును, వాళ్ళు నడిచేశారు. అవును. నాకు సో యా, ఇవాళ చాలా వరస్ట్ అనిపించింది అండి. ఇవాళ కాదు, జనరల్లీ గత మ్యాచ్ వరస్ట్ అనిపిస్తుంది అంటే మ్యాక్స్వెల్ ఏం ఏం చేద్దాం అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ థింగ్ మనోడికి మన రోల్ క్లియర్, వాడి రోల్ క్లియర్ లేదో అర్థం అవ్వట్లేదు. వాడి రోల్ క్లియర్ లేదు నా ప్రకారం, వాడికి తెలిసినంత వరకు వాడి రోల్ క్లియర్ నాకు లేదు. నాకు వాడు క్రికెట్ మర్చిపోయి వస్తున్నాడు ఫీల్డ్ మీద అనిపిస్తుంది అదే, తెలుసా. అంటే అంటే బ్యాట్ ఎట్లా ఇప్పుడు పట్టుకోవాలో కూడా మర్చిపోయి వస్తున్నాడు అదే అనిపిస్తుంది కదా, ఇప్పుడు నాకైతే ఆడు. ఓపెనర్స్ ఉన్నారు, ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్. వాళ్ళు వెళ్తున్నారు. ప్రియాంష్ ఆర్య అయితే నాకు నాకు బౌలర్తో ఉమ్, సంబంధం లేదు, నాకు టీంతో సంబంధం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు లాస్ట్ సీజన్, అలా అలా వెళ్తున్నాడు ఇంకా ప్రియాంష్ ఆర్య. మంచి ఏంటంటే నేను ఎవరితోనే వెళ్తా, నాకు సంబంధం లేదు రాబాయ్, నువ్వు ఉమ్, ఏదని నేను కొడతాను, అవుట్ అయితే అవుట్, సిక్స్ అయితే సిక్స్, బౌండరీ అయితే బౌండరీ, అది వెళ్తున్నాడు. ప్రభ్ సిమ్రన్ సేమ్ అలానే వెళ్తున్నాడు, అది వాడికి సపోర్ట్ ఇస్తూ. అట్ సేమ్ టైం కొంచెం గ్రిట్ ఆడతాడు ప్రభ్ సిమ్రన్. లాంగ్ ఇన్నింగ్స్ మన సాయి సుదర్శన్ లా కుదిరితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ట్రావిస్ హెడ్, ట్రావిస్ హెడ్, ట్రావిస్ హెడ్, ట్రావిస్ ట్రావిస్ హెడ్ హెడ్ టైప్ టైప్ వాడు. కొంచెం. అవును. ఉమ్, తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉమ్, వస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఓకే మీరు కొడతారా, నేను కొడతా, లేదు వికెట్లు పడితేనే నేను చూసుకొని కొడతా, ఆ రేంజ్ లో ఆడుతున్నాడు. ఉమ్, నేహల్ అదే ఈ మధ్య వచ్చినాడు కాబట్టి వాడికి తోచిన ట్రై చేస్తున్నాడు. కింద ఉంది ఎవరు ఫస్ట్, స్టాయినిస్, శశాంక్ సింగ్, మ్యాక్స్వెల్, మెయిన్ ముగ్గురు. స్టాయినిస్ గడే వాళ్ళు బాగా చేసాడు. వాడే మంచి థింగ్ ఏంటంటే వాడిని పైన పంపించకుండా వెయిట్ చేసి కింద పంపించారు డెత్ లో. బాగా ఆడుకున్నాడు షమీని. అది ఎంత వర్స్ట్ పంది బాల్స్ వేసినా మామూలు పందివాడు ఎక్సలెంట్ వాడాడు అసలు బౌలింగ్. పందివాడు అదే. అవును. శశాంక్ సింగ్ అబ్బా, అంటావా, నిజం చెప్తున్నా నడవలేదు. కదా. వాడి బ్యాడ్ లక్ ఇంకా నడవల శశాంక్ సింగ్. మ్యాక్స్ వాళ్ళు ఏమనుకొని వస్తారో నాకు లిటరల్లీ అర్థం కావట్లేదు. గత మ్యాచ్లుగా వాడి రోల్ వాడి క్లియర్ ఉందా, లేకపోతే ఏంటి వాడికి అర్థం అవ్వట్లేదా, వాడిని ఫ్లోటర్ లాగా వాడకూడదా అసలు, వాడికి ఒక ఫిక్స్డ్ రోల్, ఎవరి వికెట్లు పడినా పడకపోయినా వాడికి ఈ రోల్ వచ్చేసి ఫిక్స్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మ్యాక్స్ వాడు ఎలాంటి ప్లేయర్, వాడు సింగిల్ హ్యాండెడ్ 200 కొట్టి గెలిపించాడు వాడు ఆస్ట్రేలియా వాళ్ళని, ఆఫ్ఘనిస్తాన్ తో. మనకు ఆ మ్యాచ్ అందరికి గుర్తుంటది. ఆ? అవును, పంజాబ్ కింగ్స్ లో ఉన్నప్పుడు ఎలా కొట్టాడు మ్యాచ్, అవును, 97 దాకా ఎంత కొడతాడు వాడు. ఆ? ఎలాంటి అవునవును. ఆడేవాడు. వాడికి ఏమైందో అర్థం ఇట్లా అసలు. చాలా రోజుల నుంచి ఫామ్ నడవట్లేదు కదా మనోడిది. లేదు, చాలా రోజుల నుంచి అవడం అట్లా. రీసెంట్ బీబీఎల్ లో కూడా ఏం నడవాల పాపం. ఎందుకు ఏమైందో అర్థం అట్లా. అదే అదే అంటే నాకైతే బ్యాటింగ్ మర్చిపోయాడని అనిపిస్తుంది కదా. ఎందుకో అలానే తెలీదు. ఉంది. అంటే బాడీ బ్యాటింగ్ అంటే జెన్యున్ గా మర్చిపోయాడని నేను అనట్లేదు. అవును, 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 బట్ రిథమ్ లూజ్ అయిపోయి అవును, ఏదో కొంచెం అవును. మ్యాటర్ ఆఫ్ ఇంచెస్ ఇవాళ కదా. హర్షల్ పటేల్ చాలా మంచి బౌలింగ్ వేసాడు కదా. కాకపోతే మ్యాక్స్వెల్ వికెట్ అది ఉం. ఎంత వర్స్ట్, చాలా తక్కువ వికెట్ అంటే బూతులు వస్తాగా మాడితే, లిటరల్లీ లో ఫుల్ టాస్ కంప్లీట్లీ ఆన్ టు ద ఆఫ్ స్టంప్, లో ఫుల్ టాస్ వేసుకుంటే దానికి మంచిగా బ్యాట్ పెట్టి దెంగితే ఆఫ్ సైడ్ వెళ్ళిపోయి బాగుంటుంది. దాన్ని అనవసరం గెలుక్కొని స్విచ్ ఇట్టి ఆడదామని చెప్పి ప్యాడ్కి తగిలి బౌల్డ్ అవటం చూడదు. ఇంక దాన్ని మించింది ఏమైనా ఉందా? లో ఫుల్ టాస్ బాల్ ని స్విచ్ ఇట్ ఎందుకు ఇయ్య మనకి? వర్ష్ అలా ఉంటది ఇంకా మ్యాక్స్వెల్ తో. చాలా డిసప్పాయింటెడ్ నేను మ్యాక్స్వెల్ దగ్గర నుంచి గత ఇన్నింగ్స్ నే అసలు. చాలా యాక్చువల్లీ చాలా డిసప్పాయింటెడ్. ఆ ఆ బాల్ గురించి నేను అది యాక్చువల్లీ అతను వరస్ట్ తనం వల్ల అతను అవుట్ అయ్యాడు అవును, మ్యాక్స్వెల్. కానీ అవును, ఆ స్పెసిఫిక్ బాల్ గురించి ఏంటంటే హర్షల్ పటేల్ కి డిప్పింగ్ బాల్ ఉంటది. అవును, అతని వికెట్లు ఎందుకు దొరుకుతాయి? అవును, డిప్పింగ్ బాల్స్ వేసుకుంటాడు. ఇట్లా అవును, ఇలా ఇలా డిప్ అవుతుంది. అవును, ఎప్పుడు డిప్ అవుతుందో అర్థం కాదు. అవును, అంటే ఎక్కడ డిప్ అవుతుందో అర్థం కాదు. అవును, అప్పుడు కొట్టడానికి పోయి క్యాచ్లు వస్తాయి. నువ్వు ఎప్పుడేం చూడు నువ్వు అందుకనే అతను వికెట్స్ వస్తాయి. అవును. కానీ ఉమ్, డెత్ లో ఇంకా అంతా మన ఎక్సెప్షనల్. బాపతే. హర్షల్ పటేల్ మాత్రం చాలా ఎక్సెప్షనల్ డెత్ లో. మంచిగా చాలా ఉమ్, మంచి పర్ఫామ్ చేసుకుంటున్నాడు. మంచి చాలా స్కోప్ ఉన్న ప్లేయర్. టాయిలెట్స్ 4 బాల్ ఉన్నాయి శశాంక్. ఓకే, ఎంత కొడతాడు? ఎంత కొడతాడు? మహా అయితే 14 2 15, సిక్స్లు పడతాయా? 15 వేసుకో, కొంచెం అటు 2 ఇటు తిరిగి. సిక్స్లు పడతాయా? అంతే. అంతే. 4 సిక్స్లు ఎట్లా కొట్టిండి ఆ మనిషి. లేపి ఈ లేపి అమ్మ కొట్టాడు లిటరల్లీ. నేను షాక్ అసలు. పంది గుడ్డిగాడాడు. పంది మాదిరి కొట్టాడు. అబ్బా అవును, అబ్బా అబ్బా అబ్బా.
నిజం చెప్తున్నా, గుంజి గుంజి కొట్టిండాడు. అవును. నేను ఆ కొట్టుడు షాక్ అయిపోయా. అది పక్కన పెడితే మన మెయినోడ్ వస్తే, ఇవాళ మ్యాచ్‌కి మెయినోడ్ వస్తే అసలు లిటరల్లీ ఐపీఎల్ అన్నింటితో ఇప్పటిదాకా అయిన మ్యాచ్‌లో ఆడొస్తే వాడు హ్మ్. ఏంటో వాడు ప్లాస్టిక్ బాల్‌తో ఆడుతున్నాడా? లెదర్ బాల్‌తో ఆడుతున్నాడా? వాడికి ఏంటో వాడికి తెలుస్తుంది ఆడు లెదర్ బాల్ హ్మ్. ఆడుతున్నాడని. ఆడికి చెప్పండి ఎవడైనా కాస్త. మరి యువరాజ్ సింగ్ శిష్యుడైతే అలా కొడతాడయ్యా! మరి దారుణం అది. లేపి లేపి కొడుతున్నాడు వాడు. వాడు ప్రతి మ్యాచ్ ఒక 2 ఛాన్సులు, 2 గట్టి ఛాన్సులు ఖచ్చితంగా ఇస్తాడయ్యా. అవును. 2 లైఫ్ వాడికి ఈరోజు 4 లైఫ్‌లు అవును. టోటల్. అవును. ఒకటి ఫస్ట్ ఏమో మార్కస్ స్టోయినిస్ పట్టుకోలేదు. స్టోయినిస్. అవును. అవును. ఇంకోటి అవును. క్యాచ్ పట్టుకున్నాడా, నో అప్పటికే బాల్. 300 స్ట్రైక్ రేట్ మీద కొడుతున్నాడు మనోడు. అవును. అవును. 12 బాల్స్ 8 36 బాల్స్ అప్పటికి. 28 ఎంతో కొట్టాడు. అంతే 12 తర్వాత 12 బాల్స్ 36 ఎంతో ఆ! అవును. అవును. ఆ! 300 స్ట్రైక్ రేట్ మీద పట్టుకున్నాడు. పట్టుకొని శశాంక్ సింగ్, వాడికి తెలుసు శశాంక్ సింగ్ ఎంత ఇంపార్టెంట్ క్యాచ్ అది. అవును. ఉరుక్కుంటూ జోస్ అనుకుంటూ వచ్చాడు. అది. ఆ! మోగింది. వస్తే నో బాల్. నో బాల్. అది. ఏం చేస్తాం ఇంకా దరిద్రం వాడది. లిటరల్లీ దరిద్రం. న కానీ నా చాలా మంచి బాధేందంటే దేవుడు దేవుడు లక్ అంతా హ్మ్. ఈ రోజే ఇచ్చేసి మిగతా మ్యాచ్‌ల్లో లక్ తీసేస్తే పరిస్థితి ఏంటో అని బాధపడుతున్నా ఇప్పుడు. లేదు చూడాలి ఇంక మంచి ఉంటదిలే మీకు కొంచెం. ఎందుకంటే ఓ మంచి స్టార్ట్ రావాలి. మీ ప్లేయర్స్ కాస్త మొరాల్ బూస్ట్ చేయడానికి. హ్మ్. మంచి వాళ్ళ ఓపెనర్స్ చాలా మంచిగా ఇచ్చారు. 171 పార్ట్నర్‌షిప్ మంచి ఇది. నాకు ఆ పాతది గుర్తొచ్చింది. మన డేవిడ్ మాను, హ్మ్. జానీ బేస్టో. ఆ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. కాపోతే వాళ్ళేంటంటే కొంచెం బేస్టో. వాళ్ళొక 15 అవును. ఓవర్లకి, 16 ఓవర్ల దాకా ఆడారు. ఎ మనోళ్ళు లిటరల్లీ 14 ఓవర్లకే కొట్టి దొబ్బారు మొత్తం అంతా. 14, 13 ఓవర్లకి. 171 చాలా యాక్చువల్లీ హెడ్ ఈరోజు దంచినట్టేం ఆడలేదు. అవును. 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 చూసుకున్నాడు. అవును. హెడ్ చూసుకున్నాడు. సేఫ్టీగా ఆడాడు చాలా. అవును. చాలా మంచిగా ఆడాడు హెడ్ సేఫ్టీ. యాక్చువల్లీ అది అభిషేక్‌తో అది నాకు చాలా సంబంధం బావుంది. లేదు. నాకు హెడ్ అలా ఆడుతుంటే చూడటానికి చాలా బావుంది. అంటే హెడ్‌లో ఓకే. హ్మ్. మనం చూసినట్టు అటాకింగ్ మాత్రమే పద్దాకల ఇది కాకుండా ఈ రకమైన ప్లేయర్ కూడా ఉన్నాడా అని. యాక్చువల్లీ హెడ్ అంతకు ముందు ఏ నుంచి కూడా అదే అతను ప్లేయర్‌లే. అంతకు ఆబ్వియస్‌లీ ముందు నార్మల్ అతను కూడా ఆడతాడు. ఎగ్జాక్ట్‌లీ అంతకు ఆ! ముందు నుంచి కూడా అదే ప్లేయర్. అదే అనబోతున్నా ఇప్పుడు. అభిషేక్ అయినా వచ్చి ఊపేస్తే తగిలితే తగిలింది లేకపోతే లేదనే ప్లేయర్ హ్మ్. గాని హెడ్ మాత్రం మంచిగా చూసుకొని ఆడతాడు. కాకపోతే ఇవాళ ఒక పక్క వాడు అభిషేక్ అలా హ్మ్. ఆడుతూ హెడ్ కొంచెం మెల్లగా కొంచెం వాడికి సపోర్ట్ ఇవ్వడం చాలా బావుంది యాక్చువల్లీ. మొన్నటిదాకా ఇప్పుడు స్టీవెన్ స్మిత్ వచ్చాడులే గాని మళ్ళీ అతని పొజిషన్‌కి. అవును. అతను నంబర్ 4లో ఆడుతుండే శశాంక్. నంబర్ అవును. 4 టెస్ట్‌లో అవును. నంబర్ 4 ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. నంబర్ అవును. 4, అవును. నంబర్ 5 అవును. అవును. అక్కడ ఆడుతున్నాడు ఆడు. అవును. అంటే చాలా క్రేజీ బ్యాట్స్‌మన్. అవును. ఇప్పుడు యమ్మ అభిషేక్ శర్మ నేనేమనుకున్నా అంటే 100 కొట్టేసాడు కదా! ఇప్పుడు ఏదో గొడ్డు పొడుపుతాడు, ఔట్ అవును. అయిపోతాడు అనుకున్నా. అవును. అవును. 100 తర్వాత వాడు స్కిల్స్ చూపియడం స్టార్ట్ చేసాడుయా. అవును. అంటే అవునవును. ఏందంటే వచ్చి ఊపడం గాదు. అంటే బాల్స్ వాటి నుంచి కిలోమీటర్ దూరం వేస్తున్నారు. అవును. బాల్ మీదకెళ్ళి ఎంత అవును. బ్యూటిఫుల్‌గా డ్రైవ్స్ ఆడుకొని సిక్స్‌లు అవును. కొట్టడం. అవును. అవును. లేదా ఇట్లా యార్కర్ ఏస్తే దాన్ని ఇలా ఎనకాల అవును. ఇలా వాడు స్టంప్స్ వదిలేసాడు. అవును. జస్ట్ ఠాకూర్ బౌలింగ్‌లో. అవును. స్టంప్స్ వదిలేసాడు మొత్తం. స్టంప్స్ వదిలేసి ఇలా అన్నాడంతే. అవును. అంటే వాడికేందంటే ఫీల్డర్స్ ఎక్కడున్నారు ఏందంతా 3డీ ప్రింట్ అవును. క్రేజీ బ్యాటింగ్. అవును. ఊపుంది ఊపేస్తా అవును. అన్న టైప్ కరెక్టే. బ్యాటింగ్ అది. అవును. నేను క్లాసెన్ వచ్చాడు గదా! అవును. క్లాసెన్ గూడా వచ్చి రాంగానే ఊపేస్తాడేమో అనుకున్నాయ్యా. అంటే అవునవునవును. ఒక ఓవర్ ఇంకా ముందు ఫినిష్ చేస్తే నెట్ రన్ రేట్ ఎక్స్‌పెక్ట్ చేశా. బెటర్ నేను గూడా అయితది గదా! అందుకే పంపించాల్సిన క్లసిన్‌ని వన్ డౌను. మంచి ఊపుతాడులే వచ్చి ఊపేస్తాడేమో అని చెప్పి అనుకున్నా. హ్మ్. కాపోతే గుడ్ థింగ్. ఏదో ఇంక మంచిగా లాస్ట్‌లో అయినా ఊపాడు కొంచెం. అభిషేక్‌ని కంటిన్యూ చేయించి లాస్ట్‌లో అభిషేక్ పోయిన తర్వాత కాస్త ఇతను హ్మ్. కూడా ఊపాడు. హ్మ్. అదే. అదే ఎక్సలెంట్ మ్యాచ్ యాహ్! అవును. మంచి మంచి. కానీ ఏదో చేతులారా చేసుకున్నారు ఇప్పుడు పంజాబోళ్ళు. ఇంకేం మాకు చేయలేం ఇంకా. తర్వాత సంగతి ఏమైతదో అదే చూడాలి. హ్మ్. మంచి స్కోర్ పెట్టి చేతులారా చేసుకున్నారు పంజాబ్ ఇప్పుడు వాళ్ళు మాకు నెక్స్ట్ మ్యాచెస్ బట్టి అవును. నెక్స్ట్ మ్యాచెస్ నుంచి మాకు కొంచెం ఫేజ్ 2 స్టార్ట్ అయితది. అవును. మా నెక్స్ట్ 2 మ్యాచ్‌లు ఎవరితో తెలుసా? ముంబై. తెలుసా మా నెక్స్ట్ 2 మ్యాచ్‌లు ఎవరితోనో? అదే ముంబైతోనే. హ్మ్. ఒకటి ముంబైలో, ఒకటి హైదరాబాద్‌లో. ముంబైతో అదే. దాని తర్వాత మాతో హ్మ్. 25థ్‌కి మీరు సర్లే. మాతో వస్తారు.
అక్కడ ఈ ఈ ఉన్న ఈ మాతోనే ఫామ్ తో కాన్ఫిడెన్స్ తీసుకుంటా ఉన్న అంటారు మీరు. కాదు ఈ ఫామ్ లో మీరు ఇదే కనుక ఉంటే మేము సరదాగా ఆడకుండా 2 పాయింట్స్ ఇచ్చేస్తాం మేము మా వాళ్ళు ఉన్న ఫామ్ లిటరలీ. మీరు పవర్ ప్లేలో కొట్టి దుబ్బుతారు, మా వాళ్ళు కొట్టేసుకోరు. పవర్ ప్లే కూడా ఎక్కువ అంటావా ఈ ఫామ్ మాకు కంటిన్యూ ఇప్పుడు చేస్తే? ఏంటంటే అప్పటికి చెన్నై ఏమైనా రివర్స్ అయితే కష్టం అయింది, కానీ అది చూడాలి. వాళ్ళే. ఎందుకంటే మాకు చెన్నైలో రికార్డ్ మంచిగా లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చెన్నైలో మీరు రికార్డ్ మంచిగా లేదు. మీకు ఇప్పుడు నువ్వు అంతకు ముందు నుంచి కూడా కొంచెం ఎస్ఆర్హెచ్ రిడెంప్షన్, కొంచెం ఎస్ఆర్హెచ్ రివైవ్ అవుద్ది మళ్ళీ, ఫ్రమ్ ద డెడ్ వస్తుంది అది అంటే ఎందుకు? ప్లేయర్స్ ఉన్నారు మీకు, పర్ఫార్మెన్స్ కూడా ఉంది, కాకపోతే స్ట్రైక్ అవ్వట్లేదు అంతే, అంత మించి ఏం లేదు. మా దగ్గర ప్లేయర్స్ ఉన్నారు, పర్ఫార్మెన్స్ లేదు. ఉమ్, ప్లేయర్స్ ఉన్నారు, నువ్వు చూసుకో పేరు. రాహుల్ త్రిపాఠి ఏమన్నా ఉమ్, అల్లాటప్ప పేరయ్యా? విజయ్ శంకర్ అల్లటప్ప పేరా? దూబే అల్లటప్ప పేర్లా? పెద్ద ఉమ్, పెద్ద ఉమ్, ప్లేయర్, ఉమ్, ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ టీం కాడిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ పర్ఫార్మెన్స్ లేదు అంతే, ఏం లేదు. జస్ట్ ఏంటంటే మిస్టేక్ ఏమైంది తెలుసా? సిఎస్కే ప్రతిసారి ఇట్లా రాహుల్ త్రిపాఠి టైప్ ప్లేయరో, లేదా ఏమంటారు విజయ్ శంకర్ టైప్ ప్లేయరో, దీపక్ కూడా టైప్ ప్లేయరో ఒక్క నడిపిస్తుంది అంతే టీంలో. అవును, ఇప్పుడు దూబే ఎట్లా వచ్చాడు మనకి? అవును, దూబే అలానే వచ్చాడు కదా, అవును, అర్థమవుతుందా? అవును, దూబే ముందు అంత పెద్ద ప్లేయర్ ఏం కాదు ఆనెస్ట్ అవును, గా మాట్లాడాలంటే. అవును, అవును. ఇక్కడికి వచ్చాక ఒక్కడు నడిపిస్తారు అట్లాంటి వాడిని. అతని చుట్టూ ఏంటంటే ఆల్రెడీ రిలయబుల్ ప్లేయర్స్ అంటారు చూడు. అంబటి ఇప్పుడు రాయుడు, అజింక్య రెహానే. అంబాతి రాయుడు, ఎగ్జాక్ట్లీ. డ్వేన్ బ్రావో, ఆ, రహానే. అట్లా రిలయబుల్ అవును, ప్లేయర్స్ ని ఆడిపిస్తుండే. అవును. రిలయబుల్ అంటే ఫ్రీక్వెంట్ గా మంచిగా ఆడే ప్లేయర్స్, ఎప్పుడు మంచిగా ఆడే ట్రూ, ప్లేయర్స్. ప్రెసెంట్ ఏదో ఫామ్ లేదు ట్రూ, అంటే ట్రూ, అది వేరు. ట్రూ, ట్రూ, ట్రూ. వీళ్ళు రిలయబుల్ ప్లేయర్స్ కాదు. ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఆడే ప్లేయర్స్ వీళ్ళు. అవును, అట్లాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు టీంలో. అవును, అవును, ఎక్కడ నడుస్తుంది? అవును, అది కాక ఇప్పుడు మీతో ఇప్పుడు జడేజా బ్యాటింగ్ ని డిపెండ్ అవుతామంటే లేదు. అవును, శివన్ దుబే ఒక్కడైనా ఎంతైనా ఆడతాడు అవును. ఆడైనా. చూడాలి ఇంకా ఏమవుద్దు. అదే యా. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే మాకు కొంచెం గట్టిగా రావాలంటే ఇప్పటి నుంచి అన్ని మ్యాచ్లు గెలవాల్సి వస్తుంది మాకు. అవును. నాకు అన్నిటికన్నా ఈ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఏందో తెలుసా? హైదరాబాద్ నెక్స్ట్ జీటీఏ, డీసీ 10th మే. కేకేఆర్. డీసీ కాదులే, డీసీ ఏముందిలే. కేకేఆర్. అదిదా మ్యాచ్. ఆ రోజు దారా హర్షిత్ రానా ఫ్లయింగ్ కిస్ ఇస్తాడో ఏమి ఇస్తాడో చూస్తాం. ఏమో వచ్చి హైదరాబాద్ లో ఆయన కిడ్నాప్ చేసి ఏదని చేస్తే మా డిఎస్పి సిరాజ్ చూసుకుంటాడు. అట్లా ఏమో. గుడ్ అసలే మ్యాచెస్. డిఎస్పి సిరాజ్ కి కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హర్షిత్ రానాతో. అట్లా 3 గుడ్ మ్యాచెస్, రేపు నైస్ డబుల్ హెడర్. క్రేజీ మ్యాచెస్. చూడాలి ఏమవుద్దు మరి ఇంకా. ఫాస్ట్ గా రేపటి మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం, ఏం చేద్దామని. ఆర్ఆర్, ఆర్సీబీ, ఢిల్లీ, ముంబై. రేపు ఆబ్వియస్లీ ఢిల్లీ, ముంబై కూడా 2 ఢిల్లీ మ్యాచ్లు ఉన్నాయి గెలిచిద్ది నా మనకి. ప్రకారం. ఆర్ఆర్, ఉమ్, ఆర్సీబీలో కొంచెం చూడాల్సిన మ్యాచ్. మేబీ ఆర్ఆర్ కొంచెం బ్యాక్ టు ఫామ్ వచ్చింది కాబట్టి, జైపూర్లో ఆడుతున్నారు కాబట్టి మేబీ ఆర్ఆర్. ఐ విల్ గో విత్ ఆర్ఆర్ దానికి. నేను కూడా ఆర్ఆర్, ఎందుకంటే జైపూర్ లో ఆర్ఆర్ ఓడించడం చాలా కష్టం. అవును, అవును. వాళ్ళు బయటికి వెళ్ళి ఓడిపోతారేమో కానీ